5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రేపు అంటే నవంబర్ 22 శుక్రవారం నాడు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారము రేపు ఉదయము 7:50 వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇండియాలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ను టీవీ ఛానల్స్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ పైన లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు అంటే WTC ఫైనల్స్కు చేరుకోవడానికి ఈ రెండు జట్లకు ఈ సిరీసు ఎంతో కీలకమైంది. ప్రస్తుతము పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఇండియా 2వ స్థానంలో ఉంది. గత 2 పర్యటనలలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ను గెలిచిన టీమిండియా మరోసారి సిరీస్ను గెలుచుకొని హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి. నెల రోజుల క్రితం అంటే న్యూజిలాండ్ తోటి టెస్ట్ సిరీస్కు ముందు టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని అజేయ జట్టుగా ఉంది. అప్పుడు WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతోటి చిత్తుగా ఓడిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ డొల్లతనం బయటపడింది. ముఖ్యంగా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఒకవేళ న్యూజిలాండ్ తోటి జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో ఇండియా విజయం సాధించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సిరీస్లో ఇండియానే ఫేవరెట్ టీమ్గా ఉండేది. ఎందుకంటే గత 2 పర్యటనలలో కూడా ఆస్ట్రేలియా గడ్డపైన ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించినటువంటి టీమిండియా ఇప్పుడు 3వసారి కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అనే అంచనాలు ఉండేటివి. అంతేకాదు గత వరుసగా 4 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఇండియానే చేజిక్కించుకోవడం జరిగింది. ఆ క్రమంలో కూడా ఇప్పుడు ఇండియానే వాస్తవానికి ఫేవరెట్ టీమ్గా బరిలోకి దిగాల్సి ఉంది. కానీ న్యూజిలాండ్ తోటి టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత పరిస్థితి అంతా తలకిందులైంది. దానికి తోడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్లో ఆడలేకపోవటము, అదేవిధంగా శుభ్మన్ గిల్ గాయంతో దాదాపుగా ఫస్ట్ టెస్టుకు దూరం అవుతాడు అనేటటువంటి నేపథ్యంలో ఈ మొదటి టెస్టులో ఆడబోయేటటువంటి టీమిండియా ఫైనల్ 11 కూర్పు కూడా అత్యంత ఆసక్తిదాయకంగాను మరియు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే తుది జట్టులో ఎవరికి స్థానం లభిస్తుంది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికి ప్రస్తుతము టీమిండియా ఫైనల్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనర్గా రావడం దాదాపుగా ఖాయమైంది రోహిత్ శర్మ ప్లేస్లో. ఇక మరొక రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎలాగూ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. అంటే ఫస్ట్ ప్లేస్లో కేఎల్ రాహుల్, సెకండ్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ ఉంటే 1 డౌన్ బ్యాటర్గా ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గిల్ గాయంతో 1 డౌన్ బ్యాటర్గా ఎవరు వస్తారు అనేది చాలా ఆసక్తిదాయకంగా ఉంది. అయితే కోచ్ మాట్లాడుతూ గిల్ యొక్క గాయం పైన అప్డేట్ ఇస్తూ చివరి నిమిషం వరకు గిల్ ఆడతాడా లేదా అనేది కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకంటే గిల్ వేగంగా కోలుకుంటున్నారు కాబట్టి రేపు మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి గిల్ ఆడతాడా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్పడంతో ఒకవేళ గిల్ ఆడినట్లయితే ధ్రువ్ జురెల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ కూడా పరిగణలోకి వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి రెగ్యులర్ స్క్వాడ్లో అయితే రుతురాజ్ గైక్వాడ్ లేడు. కానీ రుతురాజ్ గైక్వాడ్ ఇండియా ఏ తరపున ఆడుతూ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ను కూడా తీసుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పటికీ ధ్రువ్ జురెల్ స్క్వాడ్లోనే ఉన్నాడు కాబట్టి ధ్రువ్ జురెల్కు అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వస్తాడు. గత న్యూజిలాండ్ సిరీస్లో 1 డౌన్ బ్యాటర్గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కాబట్టి తన రెగ్యులర్ ప్లేస్ అయినటువంటి 4th ప్లేస్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 5th ప్లేస్లో సర్ఫరాజ్ ఖాను, ఆ తర్వాత 6th ప్లేస్లో కీపర్ రిషబ్ పంత్ ఆడతారు. ఆ తర్వాత 7th ప్లేస్లో ఆసక్తికరంగా నితీష్ కుమార్ రెడ్డి వచ్చేటువంటి అవకాశాలే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిందంటే నితీష్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్ వేసేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి అంటే పేస్ ఆల్రౌండర్ కాబట్టి నితీష్ కుమార్ రెడ్డికి తెలుగువాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో ప్లేస్ ఖాయంగా చెబుతున్నారు. ఆ తర్వాత 8th ప్లేస్లో స్పిన్నర్లను ఎవరిని ఆడించాలి అనే దాని మీద కూడా రకరకాలైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పెర్త్ పిచ్ పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి 4 పేసర్లు ఒకే ఒక స్పిన్నర్కి జట్టులో స్థానం దొరుకుతుందనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అనుభవజ్ఞుడైనటువంటి అశ్విన, జడేజా లేదా ఇటీవల న్యూజిలాండ్ తోటి జరిగినటువంటి సిరీస్లో రాణించినటువంటి వాషింగ్టన్ సుందర్ ఈ ముగ్గురులో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది చాలా ఆసక్తికరంగా సస్పెన్స్గా ఉంది. అయితే టీం మేనేజ్మెంటు అనుభవజ్ఞుడైనటువంటి అశ్విన్కే ఛాన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 9వ స్థానంలో ఆకాశ్దీప్ లేదా హర్షిత్ రాణా. ఆకాశ్దీప్ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 10వ స్థానంలో బుమ్రా,
11వ స్థానంలో సిరాజ్. సో కెప్టెన్ బుమ్రా 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి 11వ స్థానంలో మహమ్మద్ సిరాజు. ఇది భారత జట్టు యొక్క కూర్పుగా చెప్పుకోవచ్చు. తుది జట్టులో వీళ్ళు స్థానం సంపాదించే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఎన్నడూ లేనంతగా సస్పెన్స్ అయితే ఉంది. అశ్విన, సుందర, జడేజా ఈ ముగ్గురులో ఎవరు, అదేవిధంగా ధ్రువ్ జురెల్ ఆడతాడా లేదా శుభ్మన్ గిల్ కోలుకొని మ్యాచ్ సమయానికి తిరిగి జట్టులోకి చేరి ఫైనల్ 11లో ప్లేస్ పొందుతాడా అనే దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి. సో కాబట్టి ఎవరు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఫైనల్ 11లో చోటు సంపాదిస్తారు అని ప్రెడిక్ట్ చేసేటందుకు అవకాశం లేకుండా ఉంది భారత జట్టు యొక్క కూర్పు. ఇక మరోవైపు భారత జట్టులోని చాలామందికి ఆస్ట్రేలియాలో పర్యటించడము ఇదే తొలిసారి. సర్ఫరాజ్ ఖాన్ కానీ, దేవదత్త పడిక్కల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో వాళ్ళు పర్యటించలేదు. కాబట్టి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పేస్ పిచ్ల పైన ఆడినటువంటి అనుభవం వారికి లేదు. మరి వారు ఎలా రాణిస్తారో చూడాలి. ఇక పెర్త్ వేదికగా ప్రారంభమయ్యేటటువంటి ఈ తొలి టెస్ట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. టాస్ సమయంలో వర్షం అంతరాయం కలిగించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడి స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతము పెర్త్లో అన్సీజనల్ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారము వర్షం పడే అవకాశము 25% ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వర్ష ప్రభావం కాసేపు ఉంటుంది. అది కూడా తొలి రోజు మాత్రమే, కొద్దిసేపు మాత్రమే ఉంటుందని చెప్పేసి అక్కడ వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక చివరి 4 రోజులు ఎలాంటి వర్షము ఉండదు. కాకపోతే వర్షం కారణంగా పిచ్ సహజ స్వభావం కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే పిచ్ పైన పగులు ఏర్పడి 3-4 రోజుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉండేది, ఏది స్పిన్ బౌలర్లకు. కానీ చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. దీంతో పేసు బౌన్స్కి అనుకూలంగా ఉంటుంది పిచ్. సో ఆరంభంలో కాస్త ఓపికగా ఆడితే నిలదొక్కున్న తర్వాత పరుగుల వరద పారించవచ్చు అని చెప్పేసి మరి చెబుతున్నారు. ఇక ఈ తొలి టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఫైనల్ 11లో ఖచ్చితంగా చోటు దక్కవచ్చని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ తోటి వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని నెలలకే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్లో సత్తా చాటి ఆ ఫ్రాంచైజీ యొక్క రిటెన్షన్ లిస్టులో కూడా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అంటే నితీష్ కుమార్ రెడ్డిని తిరిగి ఎస్ఆర్హెచ్ జట్టు రిటెన్షన్ చేసుకుంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా అతడు లాంగ్ ఫార్మేట్లోకి అడుగుపెట్టేటువంటి అవకాశము పుష్కలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పేస్ ఆల్రౌండర్ కోటాలో అతడు తుది జట్టులో స్థానం పొందేటటువంటి అవకాశం ఉంది. దీనిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ కూడా హింట్ ఇచ్చాడు. తొలి టెస్టు ప్రారంభానికి ముందు మీడియాతోటి మాట్లాడినటువంటి మోర్కెల్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే వీళ్ళు టీం మేనేజ్మెంట్ దృష్టి సారిస్తున్నటువంటి యువ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టుగా, అతడికి ఆల్రౌండ్ నైపుణ్యం ఉందని, అతడు ఊహించిన దానికంటే గొప్పగా వేగంగా నితీష్ కుమార్ బ్యాటింగ్ కూడా చేస్తాడని చెప్పేసి మోర్నీ మోర్కల్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికి ఈ ఫస్ట్ టెస్ట్లో స్థానం లభిస్తుందనే అంచనాలు అందరికీ ఉన్నాయి. ఇక ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్లలో హెడ్ టు హెడ్ చూసినట్లయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 107 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియాదే కాస్త పైచేయిగా ఉంది. ఈ 107 టెస్టులలో ఆస్ట్రేలియా 45 టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధిస్తే ఇండియా 32 టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించింది. మొదట్లో ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమైనటువంటి 1948 నుంచి 2000 వరకు చూసినట్లయితే ఆస్ట్రేలియాది చాలా అప్పర్ హ్యాండ్ ఉంది. కాకపోతే 2000 సంవత్సరం నుంచి ఇండియా విజయాల సంఖ్య బాగా పెరగడంతో ఈ రెండు జట్ల మధ్య ఉన్నటువంటి అంతరం తగ్గింది. 45-32. ఆస్ట్రేలియా 45 మ్యాచ్లలో గెలిస్తే ఇండియా 32 మ్యాచ్లలో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది, చెన్నైలో జరిగినటువంటి మ్యాచ్. మరో 29 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో ఇటీవల కాలంలో పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఆస్ట్రేలియా పైన ఇండియాదే పైచేయిగా ఉంది. అటు ఆస్ట్రేలియాలో కావచ్చు, ఇటు ఇండియాలో కావచ్చు. ఆస్ట్రేలియాలో వరుసగా 2 సిరీస్లను గెలుచుకున్నటువంటి ఇండియా, ఇక ఇండియా గడ్డపైన తెలిసిందే కదా, ఇండియా గడ్డపైన ఇండియాను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. కాకపోతే ఈ మధ్య న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ గుడ్ కావడంతో ఆ రికార్డు కాస్త కనుమరుగైపోయింది. కానీ వాస్తవానికి ఇండియాలో జరిగేటటువంటి మ్యాచ్లలో కూడా తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని వహించింది ఇండియా జట్టు. ఇక ప్లేయింగ్ 11 ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫస్ట్ టెస్ట్లో ఆడిపోయేటటువంటి భారత తుది జట్టులో స్థానం సంపాదించబోయేటటువంటి ఆటగాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే కొంచెం ప్రెడిక్షన్ చేయడం కష్టమే. అయినప్పటికీ పలువురు ఎక్స్పర్ట్స్ చేసిన విశ్లేషణ ఆధారంగా చూసినట్లయితే రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఇక రోహిత్ శర్మ ప్లేస్లో అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అభిమన్యు ఈశ్వరన్కి పెద్దగా అనుభవం లేదు కాబట్టి 90% మరొక ఓపెనర్గా కేఎల్ రాహులే వస్తాడు యశస్వి జైస్వాల్కు జోడీగా. ఇక 3వ స్థానంలో దేవదత్త పడిక్కల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆ తర్వాత
4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో రిషబ్ పంత్, ఆ తర్వాత ధ్రువ్ జురెల్ లేదా సర్ఫరాజ్ ఖాన్. అయితే ధ్రువ్ జురెల్ ఏంటంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడేటటువంటి ఓపిక సహనం ఉంది కాబట్టి ధ్రువ్ జురెల్కే అవకాశం దక్కుతుంది, అవకాశం ఇవ్వాలని కూడా సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళు విశ్లేషించడం జరిగింది. ఇక ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్. అయితే టీం మేనేజ్మెంట్ అనుభవజ్ఞుడైనటువంటి అశ్విన్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అఫ్కోర్స్ రవీంద్ర జడేజా కూడా అనుభవజ్ఞుడే. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆఫ్ స్పిన్నర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్ తోటి బౌలింగ్ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి ఒకే ఒక స్పిన్నర్కి అవకాశం దక్కుతుంది కాబట్టి అశ్విన్నే తుది జట్టులో తీసుకోవాలని చెప్పేసి టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, మన తెలుగువాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా స్థానం దక్కుతుంది పేస్ ఆల్రౌండర్ కోటాలో. ఆ తర్వాత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్దీప్ లేదా హర్షిత్ రాణా వీరిలో ఒకరికి అవకాశం దక్కేటటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఆస్ట్రేలియా తుది జట్టులో స్థానం సంపాదించేటువంటి ఆటగాళ్ళు ఎవరనేది చూసినట్లయితే నాథన్ మెక్స్ఫెనీ కొత్త ఆటగాడు ఓపెనర్గా వస్తుండు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా, ఆ తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ అండ్ జోష్ హేజిల్వుడ్ వీళ్ళు ఆస్ట్రేలియా తుది జట్టులో స్థానం సంపాదించేటువంటి అవకాశం ఉంది.